అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైజింగ్లో ఉన్నప్పుడు బాగా మీరు టాప్లో ఉండి అందరు హీరోస్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఇతర సింగర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవారు? ఉదాహరణకి బాలు గారు, ఆనంద్ గారు. అంటే ఒకటి నేను ఒక ఇంటర్వ్యూలో బాలు చెప్పడం విన్నాను. అది అప్పట్లో నేను ఇలా కృష్ణ గారికి సోమవారంతా పాడేవాడిని. సడన్గా రామకృష్ణ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు సడన్గా. నేను అప్పట్లో ఆల్ ద హీరోస్ వర్ ఆఫ్టర్ హిమ్. నాకు చాలా భయం వేస్తుంది, ఇంకా నేను నిలదొక్కోలేను యాజ్ అ సింగర్. సో ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేట దట్ వాజ్ హిస్ ఫీలింగ్. బాగా హిట్ అయిన పాటల్లో ఆకాశం దించాలా ఈ పాట కూడా ఒకటి. ఆ పాట సందర్భం సన్నివేశం గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ముఖ్యంగా బాపు గారు డైరెక్షన్ కదా. అవును. సో ఒక కళాకారుడు తీసే పిక్చర్ ఆయన పెయింట్ చేసినట్టు ఉంటుంది ప్రతి ఫ్రేమ్. వాళ్ళ పిక్చర్ హిట్ అవ్వడం వల్ల ఆ పాటకి పాపులారిటీ వచ్చింది. ఆకాశం దించాలి. ఎంత మంచి మంచి హిట్స్ ఇస్తున్న కెరియర్లో ఒక్కసారిగా మీరు అవకాశాలు మీకు తక్కువ రావడం మొదలెట్టాయా, లేక మీరు కొంత ఫేడ్ అవుట్ అవ్వడం ఎందుకు మొదలెట్టారు? ఏ టైంలో జరిగింది? దిస్ హ్యాపెండ్ ఇన్ 78 somewhere like that, 78, 77 ఆ ప్రాంతాల్లో. అంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఐ ఫీల్ దట్ నేను ఒకరిని బ్లేమ్ చేసే కంటే నా మీదే నా బ్యాడ్ టైం అనుకుంటాను. ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ బికాస్ అన్ని హిట్ సాంగ్స్ పాడాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ మై 80 to 80%, 85% నా పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్. మరి ఇన్ని హిట్ సాంగ్స్ పాడిన ఆర్టిస్ట్కి ఎలా డౌన్ఫాల్ వస్తుందంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో 78, 80 తర్వాత మీరు దాదాపుగా పాడడం తగ్గించేశారు. నేను తగ్గించలేదు, పాడుతూనే ఉన్నాను. అవకాశాలు తగ్గిపోయాయి. ఐ పుట్ ఇన్ దిస్. అప్పట్లో మీరు డిడ్ యు అప్రోచ్ పీపుల్? మామూలుగా మీకు అప్రోచ్ చేశాను సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ అప్రోచ్ చేశాను. చాలామంది రిక్వెస్ట్ చేశాను, మరి ఏంటంటే ఇట్లా మరి సడన్గా ఇట్లా అవకాశాలు రావట్లేదు ఇలా. అయితే కొంతమంది కొన్ని రీజన్స్ చెప్పారు, దీనివల్ల దీనివల్ల అని. వాట్ ఎట్ మేబీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దే గివ్ మీ ఛాన్సెస్. ఇప్పుడు సపోజ్ పిక్చర్లో ఒక 5-6 పాటలు ఉన్నాయనుకో, ఒక 2 పాటలు నాకు ఇచ్చారు, మిగతా 4 పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడేవారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ఇచ్చిన 2 పాటలు హిట్ అయ్యేవి, మిగతా పాటలు హిట్ అయ్యేవి కాదు. 80sలో వెన్ అవకాశాలు బాగా తగ్గుతున్న సమయంలో అప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే డిడ్ యూ వాంట్ టు గెట్ బ్యాక్? మీ ఇమీడియట్ ఎమోషన్ ఎలా ఉంది? మళ్ళీ నేను సినిమా ఫీల్డ్ వదిలేసి నేను లేదమ్మా, ఐ నెవర్ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ ఎట్ ఎనీ యాంగిల్. ఎందుకంటే నేను ఐ యూస్ టు గివ్ కంటిన్యూస్ పబ్లిక్ పర్ఫార్మెన్సెస్. సో ఇన్ దట్ వే ఐ వాజ్ వెరీ బిజీ. ప్రోగ్రామ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ చేస్తుండేవాడిని. అండ్ డివోషనల్ క్యాసెట్స్ చాలా పాడాను, ఒక మోర్ దాన్ 3000 సాంగ్స్ పాడాను క్యాసెట్స్. సో ఐ వాజ్ అదర్వైజ్ బిజీ. సినిమాలో పాడలేదన్న ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప. అండ్ సినిమాలో కూడా అడపాదడప నేనే పాడాలన్న పాటలు నాకు వస్తుండేవి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీశారు ఎన్టీ రామారావు గారు. దాంట్లో అన్ని పాటలు నేనే పాడాను మళ్ళీ. అలాగే వెంకటేశ్వర వైభవం తీశారు ఎన్టీ రామారావు. పౌరాణిక చిత్రాలు, భక్తి గీతాలు అంటే మళ్ళీ రామకృష్ణ కావాల్సి. అలాగే షిరిడి సాయిబాబా మహత్యంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, జేసుదాస్ పాడారు. దండకం పాడవలసి వచ్చింది. షిరిడి సాయిబాబా విశ్వరూపం చేసినప్పుడు ఆయనకి పాడవలసి వచ్చింది దండకం. అది మళ్ళీ నాకే అవకాశం వచ్చింది. సో ఇలా అడపదడప వస్తుండే, నాట్ లైక్ ప్రీవియస్ బూమ్.